ఉన్నాయండి. చాలా ఉన్నాయి యాక్చువల్లీ. అలా అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే అంత కంఫర్ట్ జోన్‌లో ఎప్పుడూ లేను కదా! సో, అంత లగ్జరీలో ఎప్పుడూ లేను కాబట్టి, అలాంటి సందర్భాలు ఫ్రీక్వెంట్‌గానే ప్రతి మనిషి జీవితంలో వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. నాకు ఉన్నాయి. జాబ్స్ మారినప్పుడు, ఇంటర్వ్యూలు చేసి ఇంకా ఎంతకాలం చేయాలిరా బాబు ఇలాగా అనిపించినప్పుడు, పిల్లలు మాట విననప్పుడు, ఇంకెప్పుడు బాగుపడతారురా బాబు వీళ్ళు అని అనిపించినప్పుడు, మోరోవర్ ఏంటంటే జనాలు అర్థం చేసుకోకుండా టక్కన పెట్టేస్తారు. ఒక చిన్న కమెంట్ టక్కన పెట్టేస్తారు. ఓరి నిమ్మ ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి ఇప్పుడు ఎవడి జీవితం వాడి సార్, ఎవడు బతకడానికి వాడే కష్టపడతాడు. దానికోసం మనం ఏమంటారు, పక్కాడి కోసం మనం కష్టపడం లేదు అని అంటే ఈ పేరు కోసమే కష్టపడుతున్నాం అని చెప్పడం లేదు. ఫస్ట్ మనం బతకడానికే చేస్తాం. ఏ పని చేసినా బతకడానికే చేస్తాం. చాలా సింపుల్ కమెంట్ పెట్టేస్తారు. ఈవిడ సివిల్ సర్వెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తుంది కాబట్టి ఈవిడే ఒక సివిల్ సర్వెంట్లా ఫీల్ అవుతుందని ఒకడు అంటాడు. ఎక్కడరా నాయన, నేను ఎక్కడ ఫీల్ అవుతున్నాను, ఏం ఫీల్ అవ్వట్లేదు. అండ్ ఇష్టం వచ్చినట్టు కమెంట్ పెడుతుంటే బాధ వేస్తున్నా కదే. తెలియకుండా ఎలా పెట్టేస్తారు ఒక కమెంట్ అసలు నిజంగాను. అలాగా చాలా ఉన్నాయి సార్. మీ వ్యక్తిగత జీవితంలో ఇంకా అడుగు తీసి అడుగు వేయలేనేమో అనిపించిన సంఘటన చెప్పండి. ఎలాంటి సపోర్ట్ లేనప్పుడు నా ఒక్క ఇన్కమ్తోనే ఇంటిల్లిపాదిని చూసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఎప్పటికయ్యానింకిది ఒక్క మనిషిని ఎంత లాక్కు రాగలుగుతాను అని అనిపించేసింది. అకౌంట్లో ఎప్పుడైనా జీరో బ్యాలెన్స్ చూసారా? చాలాసార్లు చూసా, చాలాసార్లు గోల్డ్ పెట్టా. ఆ బ్యాంక్ అని అనేవాడు, మీరు ఇంకా ఓడీ ఓపెన్ చేసేసుకోండి అకౌంట్, ఓడీలో పెట్టండి మీ గోల్డ్ మొత్తం, ఒక మెసేజ్ పెడితే మీరు అందులోంచి డ్రా చేసుకోవచ్చు, మళ్ళీ మీరు అందులోనే వేసేస్తే మీరు చెప్తే మేము ఇందులో ఇచ్చేసుకుంటామని అనేవాడు. తిండి లేని క్షణం చూసిన రోజు ఎప్పుడు? స్టేడియంలో ఇచ్చే పాలు, స్టేడియంలో ఇచ్చే గుడ్డు, స్టేడియంలో ఇచ్చే బ్రెడ్ ప్లస్ జామ్. చద్దన్నం కూడా పోతే నీళ్ళ సినిమాలో చూపిస్తారే, నాకు తెలీదు యాక్చువల్లీ. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు తెలిసింది. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లోనే చద్దన్నం పోతే నీళ్ళు వచ్చేస్తే మా అమ్మ నీళ్ళలో వాటిని కలిపి గట్టిగా పిండి ఆవకాయ కలిపి పెట్టేది. అంటే అప్పుడు కూడా ఇలాంటి అన్నం తింటున్నాం ఏంటని అనిపించలా. ఎంత హడావిడిగా ఉండదంటే జీవితం. అమ్మో టకటకు తినేసి 100 బస్సు వెళ్ళిపోతుంది. పొద్దున్నే 7ంటికి చద్దన్నం ఆవకాయ వేసుకుని తిని పరిగెట్టుకుంటూ 100 బస్సు ఎక్కి ఎల్బీ స్టేడియంలో ప్రాక్టీస్ చేసుకొని, ఆ తర్వాత జాబ్ చేసుకొని, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ కాలేజ్కి వెళ్ళి, ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం ఎల్బీ స్టేడియంకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని, అప్పుడు ఇంటికి వెళ్ళేవాడికి రాత్రి 9:30. ఇక అసలు నేను బాధపడడానికి సందర్భం లేదు, కానీ పరిగెట్టడమే 24/7 పరిగెట్టడం. ఆ పరుగు ఇంతవరకు ఆగల. బై ప్రొఫెషన్ మీరు అనుకుంది అథ్లెటిక్స్లో టాప్ చేయాలి అని. అవును. జర్నలిజం అనేది అవును, అదే పొట్ట చేతిలో పట్టుకున్నప్పుడు ఇంకేదో కష్టకాలం బయటపడేయాలి కాబట్టి అనుకోకుండా వచ్చింది. ఎప్పుడన్నా అనిపించిందా సాధించలేకపోయాను అని? స్పోర్ట్స్లో కదండి. ఇంత దాటారు కదా, ఎంత దాటినా మళ్ళీ అక్కడే మనసు తిరుగుతూ ఉంటుంది, ఆత్మ అంతా అక్కడే ఉంటుంది. ఒక స్థాయి వరకు వెళ్ళి ఆగిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అసలు ఏ ఫీల్డ్ గురించి తెలుసుకోకుండా అడుగు పెట్టకూడదు. స్పోర్ట్స్కి కావాల్సింది ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ ప్రాక్టీస్, ప్రాపర్ రెస్ట్, సపోర్ట్ సిస్టమ్. అంటే కొనుక్కోవడానికి పరిగెట్టాలంటే షూస్ కావాలి. చాలా కాస్ట్లీ అని మీ గోల్ అప్పుడు? అస్సలు తెలీదు. గుడ్డిగా తిండి లేకుండా, షూస్ లేకుండా, స్పైక్స్ లేకుండా, ఉన్న ఒక్క ట్రాక్ సూట్ తోటి, ఉన్న ఒక్క షార్ట్ టీషర్ట్ తోటే నేషనల్స్ వరకు ఆడేశాను. అక్కడి నుంచి నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇది సరిపోదు, ఖచ్చితంగా సరిపోదు. నేను ఎగ్ తినాల్సిందే, బీఫ్ తినాల్సిందే. శ్రీహరి గారని, ఇప్పుడు ఆయన లేరనుకుంటా, రైల్వేస్ కోచ్ ఆయన. యాక్చువల్లీ నేను ఒక ఎపిసోడ్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ ధనలక్ష్మి గారు, లావణ్యారెడ్డి గారు, జయ, ఇంకా చాలామంది, లుధియానా, ఇలా చాలామంది నాకు సీనియర్ మోస్ట్లు ఉన్నారు నాకు అథ్లీట్స్. ఆయన దగ్గర ట్రైనప్ అయిన వాళ్ళందరూ అనేవాళ్ళు, నువ్వు ఇంత చక్కగా ఉంటావు, నిన్ను చూస్తే విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయిలాగా మాకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఎవరికైనా, నీకు ఎందుకమ్మా ఈ స్పోర్ట్స్, హ్యాపీగా పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్గా ఉండిపోవచ్చు కదా అనేవాడు. మా కోచ్ అన్నాడు, ఒక్కసారి స్పోర్ట్స్ నువ్వు ఎంచుకున్నాక ఆడపిల్ల అనే విషయం నువ్వు మర్చిపోవాలి అంజలి, ఆడపిల్లగా నువ్వు ఫీల్ అయితే నువ్వు రాకు గ్రౌండ్కి అనేవాడు. సో ఆయన మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను నిజంగా. సో ఈ చీర కట్టుకున్నప్పుడు ఉండే బాడీ లాంగ్వేజ్ వేరు, ఒక్కసారి జిమ్ డ్రెస్ వేసుకుంటే ఉండే ఆ ఫీలే వేరుగా ఉంటుంది. అది వేసుకుంటే అసలు ఇంకొక మనిషిని చూస్తాను. అలాగే మీరు చెప్పినట్టు నిజంగానే మిస్ అయ్యాను, నో డౌట్ అందులో. కాకపోతే అదే స్పోర్ట్స్ నాకు తిండిని పెట్టింది. నేను అక్కడ సాటిస్ఫై అయ్యా. స్పోర్ట్స్లో నేను ఏమీ సాధించకపోయినా, ఉద్యోగం సాధించకపోయినా, ఒక ఇంటర్నేషనల్ స్థాయికి నేను వెళ్ళకపోయినా, నేషనల్ లెవెల్లోనే ఆగిపోయినా,
అది నాకు తిండి పెట్టింది చాలా ఏళ్ళు. ఫుడ్ అది పెట్టడంతో పాటు అక్కడ ఉండడంతో పాటు నేను డిగ్రీ కాలేజ్లో చదవాలన్నా స్పోర్ట్స్ కోటాలోనే నాకు డిగ్రీ కాలేజ్లో సీట్ వచ్చింది. ఇంటర్మీడియట్లో అయినా నాకు స్పోర్ట్స్ కోటాలోనే వచ్చింది. ఆ తర్వాత డాక్టర్ నగేష్ గారని నేను ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఆయనతో కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పాను. సైకియాట్రిస్ట్ ఆయన. వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి నేనే ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ మీదుగా, ట్యాంక్ బండ్ ఎండింగ్లో ఉంటుంది వాళ్ళ ఇల్లు, అక్కడ వరకు జాగింగ్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కాఫీ తాగి వాళ్ళ నలుగురికి మార్నింగ్ వెళ్ళి ఎక్సర్సైజ్ నేర్పించేదాన్ని. నగేష్ గారు వాళ్ళ మిస్సెస్, ఇద్దరు ఆడపిల్లలు ఆయనకి. సైకియాట్రిస్ట్ తర్వాత పాపం హార్ట్ అటాక్ వచ్చి కాలం చేశారు. అలా నేను ఆల్మోస్ట్ ఒక 5 ఫ్యామిలీస్కి చెప్పానండి. ఆనంద్ థియేటర్ బ్యాక్ సైడ్న మీకు చాలా స్టేబుల్గా ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయి. మన సికింద్రాబాద్కి వెళ్తుంటే ఆనంద్ థియేటర్ ఉందా, దాని బ్యాక్ సైడ్ సింధీ కాలనీ అంటారు. సింధీ కాలనీలో 4 ఫ్యామిలీస్కి నేను ఇంటికి వెళ్ళి క్లాసెస్ చెప్పాను. ప్రెగ్నెంట్తో ఉండి, పాపను ప్రెగ్నెంట్తో ఉండి బస్సులో వెళ్ళి కొద్ది రోజులు. అలా నాకు స్పోర్ట్స్ని బేస్ చేసుకునే, ఇప్పుడు ఒక మనిషిని ఇలా చూస్తే ఎక్కడ ఎక్కువ ఫ్యాట్ ఉంది, ఏం చేస్తే అది పోతుంది. కొంతమంది ఇంట్లో ఎక్విప్మెంట్స్ ఉంటాయి, కొంతమందిలో జిమ్లు అవి ఉండవు. ఎక్విప్మెంట్స్తో చేస్తే ఎలా చేస్తే తగ్గుతారు, ఎక్విప్మెంట్ లేకుండా ఎలా చేస్తే తగ్గుతారు. అన్ని ఫ్లోర్ ఎక్సర్సైజెస్, ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఎక్సర్సైజ్ చేస్తాం. అలా నేను చెప్పాను. అది ఎలా చేశాను, దీనివల్లే, స్పోర్ట్స్ వల్ల చేయగలిగా. లేకపోతే అదే నాకు తిండి పెట్టింది, చాలా ఏళ్ళు అదే తిండి పెట్టింది. అందుకని నేను దాన్ని ఎప్పుడు తిట్టుకున్న సందర్భం లేదు. అంటే సాధించలేకపోయిన బాధ అయితే ఉంది, కానీ తిట్టుకున్న సందర్భం అయితే లేదు. ఒక తల్లికి పుట్టిన ఆడబిడ్డగా మీరు, ఇంకో బిడ్డకి జన్మనిచ్చిన తల్లిగా మీరు, తల్లి స్థానం గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు మీరు? నిజంగా అండి, అమ్మ అయితేనే తెలుస్తుంది. ఏమో పిల్లల్ని కన్నా చాలామంది తల్లులకి తల్లి పాత్ర తెలియదనే నేను నమ్ముతా, నిజంగా నమ్ముతా. కంటే ఏదో అంటారు చూసారా, కంటేనే అమ్మ అంటే ఎలా అని. కన్న వాళ్ళందరూ తల్లిదండ్రులు కాదు, బాధ్యత తీసుకున్న వాళ్ళే తల్లిదండ్రులు, అంతే. మన గురించి మనం ఆలోచించుకోవడం గొప్ప విషయం కాదు, మన పిల్లల గురించి, మన పక్కాళ్ళ గురించి ఆలోచించి చేయగలగడం అనేది గొప్ప విషయం. నేను అనుకోవడం అయితే ఖచ్చితంగా కంటే బాధ్యత తీరిపోదండి. కన్నప్పటి నుంచి వాళ్ళు కనేంత వరకు వెనకాతలుండి చూసుకోగలగడం అనేది గొప్ప పాత్ర అని నేను నమ్ముతా. నేను అలాగే ఉన్నా, అలాగే ఉంటా కూడా.